మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివకుమార్ గారు, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ఉంది సరుకు. భారీ 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 సరుకు రాబోతుంది. నిజమైన ఎవరో అంగంలో రైతులు మాట్లాడారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో దిగుమతి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తోటలు ఎక్కువగా ఉన్నాయి చెప్పారు వాళ్ళు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఏంటి అన్నయ్య రోజు రోజు రేటు తగ్గుతున్నాయి రాజేంద్ర గారు? రోజు రోజు దిగుమతి పెరుగుతుంది కానీ బయట అమ్మకాలు తగ్గుతున్నాయి, దానివల్ల ధర తగ్గుతుంది. రెండు, అదేగాక ఉత్తర భారతంలో అక్కడక్కడ ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి, అది కూడా ఒక కారణం. పూర్తిగా ఉత్తర భారతీయులు మనపైన ఆధారపడి లేరు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా స్టాక్ వచ్చిందన్నా ఈ సంవత్సరం మాత్రమే ఇలా ఉందా? యశ్విన గారు, చాలాసార్లు వచ్చిందన్నా, ఇది కొత్త కాదు. కాకపోతే ఈసారి నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఈ స్థాయిలో దిగుమతి రావడం వస్తుందని ఎవరు ఊహించలేదు. అయితే అన్నదాతలు ఈసారి చాలా పోరాటం చేశారు సూర్య భగవానుడితో, దిగుమతులు అయితే భారీగా నమోదవుతున్నాయి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇక బాబురెడ్డి గారు, సయ్యద్ బ్రో ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఫార్మర్స్ యూజ్ అన్న కామెంట్ అర్థం కాలేదు. ఇక్కడ పర్వాలేదు బ్రో, నువ్వు యూట్యూబర్స్లో గ్రేట్ పర్సన్, వన్ అండ్ ఓన్లీ. నువ్వు యూట్యూబర్స్ అంతా కమిషన్ కోసం ఫార్మర్స్ను డాష్. థ్యాంక్ యూ సోదరా, నా మీద ఉన్న వివరాన్ని. కానీ ఇతరత్ర యూట్యూబ్ల గురించి మాత్రం వెరీ సారీ, నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మధ్యాహ్నం మదనపల్లి మార్కెట్ వెలుపలను వీడియో తీసి పెట్టాను నేను. టమోటా సునామని రాఘవేంద్ర కాలనీ పెట్టాను. అయితే అన్న నేటితో పోలిస్తే ఇవాళ మదనపల్లి మార్కెట్లో మధ్యాహ్నం 1 గంటకి ట్రాఫిక్ క్లియర్ అయింది. పర్వాలేదు, నేను అంత ఘోరంగా లేదు, ట్రాఫిక్ సమస్య లేదు మధ్యాహ్నం నుంచి. రాత్రి టమాటా చెప్పలేము కానీ మధ్యాహ్నం సాయంత్రం వరకు అయితే మాత్రం మార్కెట్ ఫ్రీగానే ఉంది. ఇలాగ ఉంటే రేపు స్టాక్ తగ్గే అవకాశం కనిపిస్తుంది మదనపల్లిలో. బట్ చూడాలి రాత్రి ఎలా ఉంటుందో. ఇక చంద్రశేఖర్, మదనపల్లి కింగ్ మార్కెట్. థ్యాంక్ యూ సూత్ర. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక అప్పారావు గారు, అన్నని అందరూ ఎన్టీఆర్ అని పిలవండి, ఆ వాయిస్ అచ్చం అన్న ఎన్టీఆర్ లాగా ఉంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సెక్రటరీ గారు, హాయ్ సయ్యద్ బాయ్, థ్యాంక్స్ ఫర్ డైలీ ఇన్ఫర్మేషన్. కొందరు సయ్యద్ అన్నకు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కాదు. సయ్యద్ అన్న ఎప్పుడు రేట్స్ వస్తుందని చెప్పలేదు, రాదు అని చెప్పలేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు, సలహాలు మరియు సూచనలు మాత్రమే ఇస్తాడు. డోంట్ కామెంట్ బ్యాడ్లీ. థింక్ మార్కెట్ విల్ బి బిట్వీన్ 500 to 600 ఫర్ బిగ్ క్రేట్స్ ఫర్ 1 month. వచ్చే నెల రోజుల పాటు 500 నుంచి 600 పెద్ద బాక్స్ ఉండే అవకాశం ఉందన్నారు. నా మీద అభిమానంతో ఆయన సమాచారం మాత్రమే ఇస్తారు. ధరల గురించి కానీ, ప్లాంటేషన్ల గురించి కానీ, ధరలు వస్తాయని కానీ లేదు కానీ చెప్పడు. మరి ఎందుకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం సోదరా, నన్ను సమర్థించినందుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు. రెడ్డి గారు, చిన్న మండెం సెటిల్మెంట్ రేటు 640, తమిళనాడుకు 10, గుంటూరుకు 3 అంతే. మిగతా ఏరియాలో రేట్ గిట్టడం లేదు. చిన్న మండెం సెటిల్మెంట్ రేట్ పైన, చిన్న మండెం సెటిల్మెంట్ 640 రూపాయలు పెట్టారు, ఆ ధరకు వ్యాపారస్తులు గిట్టడం లేదు. అందుకే వాళ్ళ గుంటూరుకి 10, తమిళనాడుకు 10, గుంటూరుకు 3 మాత్రం లోడింగ్ లేయని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. సంతోషం సోదర, చిన్న మండెం ధరల గురించి మరి లోడింగ్ తెలియజేస్తున్నందుకు. అయిపోయిందన్నా ఇంకా మళ్ళీ 4 లక్షలు వేస్ట్. చరణ్ గారు, ఐ వెరీ సారీ బ్రో. ఇక ఎన్టీఆర్ రాజు గారు, మదనపల్లి స్టాక్కి మీరు గోవింద అంటే నెక్స్ట్ మంత్ అనంతపురం స్టాక్కి ఇంకా ఎవరిని మొక్కాలన్నా అనంతపురం దెబ్బ పడితే 2 రాష్ట్రాలు అబ్బా అనాలి. ఈ కామెంట్ చదివిన తర్వాత అన్నమయ్య సినిమాలో ఒక డైలాగ్ నాకు గుర్తొస్తుంది. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత తాసుడు అయితే ఇంతకంటే లోకోత్తరమైన సౌందర్యాన్ని చూస్తే అని స్వామివారు అన్నమైన అడిగితే, ఇంతకంటే లోకోత్తర సౌందర్యమా ఉండదు కాక ఉండదు, ఉంటే ఏం చేస్తావయ్యా? అయ్యా ఉండదు కాక ఉండదు, ఉంటే ఏం చేస్తావయ్యా అంటే ఆ సౌందర్యానికి దాసుడు అవుతారని అన్నమయ్య పాత్రధారి నాగార్జున గారు చెప్పే డైలాగ్ అది గుర్తొస్తుంది. ఈ మాత్రం సౌందర్యానికి ఇంత దాసుడు అయితే ఇంతకు మించిన సౌందర్యాన్ని చూస్తే ఏం చేస్తావయ్యా? ఇంతకు మించిన సౌందర్యమా ఉండదు కాక ఉండదు స్వామి. ఉంటే ఏం చేస్తావయ్యా? ఉండే అవకాశం లేదు స్వామి, ఉంటే ఏం చేస్తావయ్యా? ఆ సౌందర్యానికి దాసుడు అవుతాను. చాలా మంచి సన్నివేశం, చాలా మంచి డైలాగు. ఆ సన్నివేశం చూసేటప్పుడు ఒక రకమైన ఎగురుపాటు శరీరంలో. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. నిజమే,
అందుకే రైతులు టమోటా క్రాప్ హాలిడే పెట్టాలి. ముకుంద గారు ఇచ్చిన రిప్లై ఇది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే స్టాక్ ఎక్కువ అంటున్నారు. మదనపల్లి 5/3/2026లో ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఎక్కువ 3 నెలలన్నా ఇంత స్టాక్ ఈ సంవత్సరం ఇప్పుడు రాలేదన్నా. తెలంగాణలో లో స్టాక్. కృష్ణ ముదిరాజు గారు చాలా కాలం తర్వాత కామెంట్ పెట్టి కృష్ణావర గారు థ్యాంక్ యూ అన్న. ప్రౌడ్ కేర్ ఆఫ్ అడ్రస్ పని పాటలేని కామెంట్. ఇక జనార్దన్ గారు ఆ మాదిరి వేల మంది రైతులు వస్తున్నారు, వేలకెళ్ళి దిగుమతున్న మదనపల్లి మార్కెట్లో. ఇలాంటి కామెంట్ పెట్టడానికి ఆలోచించాలి, స్పృహ ఉండాలి, ఆలోచించి కామెంట్లు పెట్టాలి. మీరు అన్నట్టుగా మదనపల్లి మార్కెట్ ఎలా ఉంటే ఆ స్థాయి దిగుమతి ఎందుకు వస్తుంది? ఆలోచించు సోదరా. ఒక అన్న ఈ అస్సాం వలంటా ట్రాప్ చేస్తున్నారు, రైతులు గమనించాలి. బ్రదర్స్, నో అస్సాం, నో గోవింద, ప్లీజ్. నెగిటివ్ ఆలోచన వద్దు. ఏ పంట కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే మరొక్కటి. ఫార్మర్ జీవితమే ఇంతే. నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఫార్మర్స్ బాధ పెట్టకండి. జరిగేది జరుగుతుంది అన్నదాతలకి. అస్సాం అని గోవిందాలని కామెంట్లు పెట్టి రైతుల మనసుల్ని బాధ పెట్టదు. ఈ పంట కాకపోతే మరొక పంట, ఆ పంట కాకపోతే ఇంకో పంట, అంతే. రైతుల జీవితమే ఇంత. ఎందుకు నెగిటివ్ కామెంట్లు పెట్టి అన్నదాతల మానసిక ఆందోళన గురి చేస్తారంటూ రామకృష్ణారెడ్డి గారు కామెంట్ పెట్టారు. చాలా చక్కటి కామెంట్ అన్న. నమస్తే అన్న, ప్రోగ్రాం చివర ఎన్టీఆర్ సాంగ్ మార్చకు. ఖచ్చితంగా సోదర. అన్న ఎన్టీఆర్ నా బహుప్రాణం. తెలుగు తల్లి ముద్దు బిడ్డ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న పద్మశ్రీ భేదాంకితులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. అన్నా జూలైలో ఎక్స్పోర్ట్ జరిగితే 350 to 500 ఉంటుంది బ్రో. శ్రీనివాసులు సేనా గారు లేదన్నా, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అన్ని చోట్లకి పెడుతున్నాయి. కాకపోతే అక్కడక్కడ ఉత్తర భారత టమాటా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్ అనేది పుంజుకోలేకపోతూ ఉంది. నేను గతంలో చెప్పడం జరిగింది, ఎక్స్పోర్ట్ కావాలంటే ఇటువైపు ధర తగ్గాలి అని. దాని గురించి కొంత కామెంట్లు పెట్టారు, దానిని వివరించి ఇచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి కాబట్టి ఈ మాత్రం ధరలు పెడుతున్నాయి. ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చివరిగా గని గారు, అనంతపురికి జూలై స్టాక్ రాదు, ప్రైస్ బెటర్గా ఉంటాయి. అది కూడా ఎలా అంటే అస్సలు గ్రోత్ లేవు. రైన్స్ వచ్చి ప్లాంటేషన్ అయిన చనిపోతున్నాయి. ఆగస్టుకి సెప్టెంబర్లో హెవీగా వస్తాయి. దీనికి రిప్లై కామెంట్ వచ్చిందన్నా. మీకు ఏ ఊరు చెప్పి మీరు రిప్లై ఇవ్వలేదు. ఇక్కడ మా రైతులు కూడా అలాగే చెప్పారు. ఊహించని ఉష్ణోగ్రతలు, టమోటాలు చెట్లు అయితే 6 అడుగులు 7 అడుగులు ఉన్నాయి కానీ టమోటాలు లేవన్నారు. కానీ దిగుబడి చూస్తే ఈ స్థాయిలో వస్తుంది. చూడాలన్నా. ఒక్కొక్కరు ఒక రకమైన భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది జరుగుతుందో మా అంగల్లో రైతుల మధ్య ఇవాళ చెప్పింది, రాను రోజులు స్టాక్ పెరగడమే కానీ తగ్గడం అన్నది లేదు. బట్ ధరలు అంటారా, ఇప్పుడు ఏదో మనం చెప్పలేము. వాతావరణం పైన ఆధారపడి ఉంది టమాటా ధరల యొక్క భవిష్యత్తు. ఎప్పుడు ఏమవుతుందో మనం ఎవరు ఊహించలేము. ఏదైనా అంత మంచి జరగాలని, అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యశహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.